Hello, hi, my dear friends. Welcome to my channel Chessar by Info. Friends, today we are going to discuss one more important concept, important questions of BSc Biotechnology, Biostatistics and Bioinformatics, ఫిఫ్త్ సెమిస్టర్ సంబంధించినటువంటి వాటి గురించి చూస్తున్నాం. ఇవి అనేది మనకి యాక్చువల్గా మనకు అన్ని ఏపీ యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్నిటికీ కామన్ సిలబస్ కాబట్టి మీరందరూ వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో నా చూద్దాం నేను ఇక్కడ మనకు ఉన్నటువంటి 5 యూనిట్స్ నుండి 21 క్వశ్చన్స్ అనేది పిక్ చేశాను. దీనిలో నుంచి మీరు కానీ చదివితే 100% పాస్ గ్యారంటీ, నో డౌట్. దీనిలో నుంచి మనకు 60 to 80%, 60 to 100% స్కోర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. చూడండి. సో ఫ్రెండ్స్, సీ దిస్. ఇది నా యొక్క మొబైల్ నెంబర్ 9390730576. ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. అదేవిధంగా మనకు టెలిగ్రామ్లో హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో అనేటువంటి ఛానల్ ఉంది. ఈ ఛానల్లో మనకు సంబంధించినటువంటి వీడియోస్, న్యూ అప్డేట్స్ అన్ని మెటీరియల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్ ఎవరైనా పంపించినవి అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ఫ్రీ యాక్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అనేది సేమ్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో అనేది ఉంటుంది. దాన్ని మీరు సెర్చ్ చేసేసి ఫాలో అవ్వండి. అక్కడ మనకు సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ అనేది చేస్తూ ఉంటాం. నౌ కమింగ్ టు ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్, యూనిట్ 1లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కనుక చూస్తే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే రైట్ అబౌట్ ది బయాలజికల్ డేటాబేస్ అన్నాడు. బయో ఇన్ఫర్మాటిక్స్ సంబంధించింది ఇది. బయాలజికల్ డేటాబేసెస్ మనకి ఎన్సిబిఐ, ఈఎంబిఎల్, ఎక్స్పాసి, పిఐఆర్ అండ్ పిఫామ్ అన్నారు. ప్రోటీన్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ అండ్ ప్రోటీన్ ఫ్యామిలీ అండ్ ఎక్స్పాసి, ఈఎంబిఎల్, ఎన్సిబిఐ, లైక్ ఇవన్నీ కూడా ప్రోటీన్ డేటాబేసెస్. బయాలజికల్ డేటాబేస్. ఇక్కడ యాక్చువల్గా ప్రైమరీ బయాలజికల్ డేటాబేస్, సెకండరీ బయాలజికల్ డేటాబేస్ అనేసి డివిజన్ కూడా ఉంటుంది, క్లాసిఫికేషన్. బట్ సిలబస్లో మనకి ఇవ్వలేదు, అడగొచ్చు, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అండ్ సెకండ్ క్వశ్చన్ చూస్తే రైట్ అబౌట్ ది బయోఇన్ఫర్మాటిక్స్ వర్సెస్ కంప్యూటేషనల్ బయాలజీ. ఇక్కడ బయోఇన్ఫర్మాటిక్స్ కంప్యూటేషనల్ బయాలజీకి ఏంటి డిఫరెన్స్ ఏముంది అనే దాని గురించి చూడండి అన్నాడు. నెక్స్ట్ ఉండి రైట్ అబౌట్ బ్రాంచెస్ ఆఫ్ బయోఇన్ఫర్మాటిక్స్. అంటే మనకు బ్రాంచెస్ ఏ విధంగా బయోఇన్ఫర్మాటిక్స్ యొక్క బ్రాంచెస్ ఉన్నాయనే దాని గురించి చూసుకొని వెళ్ళండి. కమింగ్ టు ది ఫోర్త్ క్వశ్చన్, రైట్ అబౌట్ హెచ్టిఎంఎల్, హెచ్టిటిపి. ఇది సింపుల్గా మనకు షార్ట్ క్వశ్చన్స్గా వచ్చే ఛాయిస్ ఉంది. ఇక్కడ నేను ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. దీనిలో నుంచి మనకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. లైక్ హెచ్టిఎంఎల్ ఒక షార్ట్ ఆన్సర్, హెచ్టిటిపి ఒక షార్ట్ ఆన్సర్, ఎన్సిబిఐ ఒకటి, ఈఎంబిఎల్ ఒకటి, ఎక్స్పాసి, పిఐఆర్, పిఫామ్, ఇలా అన్నీ కూడా మనకు షార్ట్ ఆన్సర్గా వచ్చే ఛాయిస్ అయితే ఉన్నాయి. రైట్. కమింగ్ టు ది యూనిట్ 2, దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ హౌ టు సెర్చ్ డేటాబేస్ యూజింగ్ ద బ్లాస్ట్ బేసిక్ లోకల్ అలైన్మెంట్ సెర్చ్ టూల్. ఇది దీన్ని ఏ విధంగా మనకు దీన్ని యూజ్ చేసి డిఫరెంట్ డేటాబేస్ని ఏ విధంగా సెర్చ్ చేస్తామని చూసుకొని పోవాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మీన్, మీడియన్, మోడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ అన్నాడు. మీన్ ఏంటి, మీడియన్ ఏంటి, మోడ్ ఏంటి, ప్రతిదానికి కొన్ని నెంబర్స్ తీసుకొని దానిలో మీన్ ఎలా ఐడెంటిఫై చేస్తాం, దాని ఈక్వేషన్ ఏంటి, ఆ మీడియన్ ఎలా ఉంటుంది, మోడ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో ఇది మనకు యాక్చువల్గా బయోస్టాటిస్టిక్స్ సంబంధించిన విషయం. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే రైట్ అబౌట్ స్టాండర్డ్ డీవియేషన్ అండ్ డిరైవ్ ఇట్ విత్ ఎగ్జాంపుల్ అంటారు. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి, ఏ విధంగా వాల్యూస్ తీసుకుంటాం, ఏ విధంగా ఈక్వేషన్ ఉంటుంది, దానిలో ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేస్తాం అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని దానికి చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, రైట్ అబౌట్ మల్టీ డైమెన్షనల్ డైనమిక్ ప్రోగ్రామ్ ఇంకేముంది అనేసి అడుగుతున్నాడు. మల్టీ డైమెన్షనల్ డైనమిక్ ప్రోగ్రామ్ ఏంటి ఒకసారి చూసుకొని వెళ్ళండి. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, రైట్ అబౌట్ మల్టిపుల్ సీక్వెన్స్ అలైన్మెంట్. యాక్చువల్గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోర్సెస్ నుండి మల్టిపుల్ సీక్వెన్స్ తీసుకొని అలైన్ ఏ విధంగా చేస్తారు అనే దాని గురించి చూసుకొని వెళ్ళాలి. కమింగ్ టు ది యూనిట్ 3 ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసింటే ఓకే, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇప్పుడే లైక్ చేసేయండి. అట్ ద సేమ్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దానివల్ల ఒక బూస్టప్ ఉంటుంది నాకు కూడా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలనేసి. కమింగ్ టు ది ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది యూనిట్ 3, రైట్ అబౌట్ ది టీ టెస్ట్ అండ్ కై స్క్వేర్ టెస్ట్ అండ్ కంపేర్ ద రిజల్ట్స్ అన్నాడు. టీ టెస్ట్కి కై స్క్వేర్ టెస్ట్కి వచ్చినటువంటి రిజల్ట్స్ ఏ విధంగా మనం కంపేర్ చేస్తాం, ఎలాంటి రిజల్ట్స్ డిఫరెంట్గా వస్తాయా, సేమ్ వస్తాయా, లేకపోతే ఎలాంటి ప్రొసీజర్ యూజ్ చేస్తాం అనే దాని గురించి రాయాలి. నెక్స్ట్ టైం చూస్తే రైట్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అన్నాడు. ఇవన్నీ కూడా బయోస్టాటిస్టిక్సే. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అంటే డ్యూరింగ్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ ది రిజల్ట్స్, ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తాయి. వాటిని ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి ఎర్రర్స్ ఉన్నాయి, తర్వాత వాటి యొక్క సిగ్నిఫికెన్స్ లెవెల్ ఎంత ఉంటుందనేది రాస్తే సరిపోతుంది. థర్డ్ గా చూస్తే డిస్క్రైబ్ కంపారిజన్ ఆఫ్ వేరియన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫ్ టెస్ట్ అన్నాడు.
ఎఫ్ టెస్ట్ యూస్ చేసేసి కంపారిజన్ ఆఫ్ వేరియన్స్ ఏ విధంగా చూస్తారనేది డిస్క్రైబ్ చేయాలి. అండ్ కమింగ్ టు ది ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ డీటెయిల్స్ ఆన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాబబిలిటీ థియరీ అండ్ బేర్ థీరం. ఈ రెండు థియరమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ థియరమ్స్ డీటెయిల్గా ప్రిన్సిపల్స్ ఏమున్నాయో అనేది చూసుకొని వెళ్ళండి. కమింగ్ టు ది యూనిట్ ఫోర్లో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ కానీ చూస్తే డిస్క్రైబ్ హిడెన్ మార్కో మోడల్స్. యాక్చువల్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఇవి యాక్చువల్ బయోఇన్ఫర్మాటిక్స్లో వస్తాయి. హిడెన్ మార్కో మోడల్స్ చూసుకొని వెళ్ళాలి. మనకు సిలబస్లో మొత్తం మిక్స్ చేసేసాడు. బయోఇన్ఫర్మాటిక్స్ సపరేట్గా, స్టాట్స్ సపరేట్గా ఇవ్వలేదు. రెండు కూడా మిక్స్ చేసేసి పెట్టేస్తున్నాడు. చూడండి. నెక్స్ట్ చూడండి, హౌ టు కన్స్ట్రక్ట్ ఫైలోజెనెటిక్ ట్రీ యూజింగ్ ద పార్సిమోనీ మెథడ్ అండ్ బ్రాంచ్ అండ్ బౌండ్ మెథడ్స్. ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసేసి ఏ విధంగా ఫైలోజెనెటిక్ ట్రీని కన్స్ట్రక్ట్ చేస్తాం టు ఐడెంటిఫై ద ఎవల్యూషనరీ రిలేషన్షిప్, దాని గురించి ఒకసారి చూసుకొని వెళ్తే సరిపోతుంది. అండ్ థర్డ్ కానీ చూస్తే వాట్ ఈస్ క్లస్టరింగ్, ఎక్స్ప్లెయిన్ విత్ ద ఉప్మా మెథడ్. మనకు క్లస్టరింగ్ అనేది ఉప్మా మెథడ్ను యూజ్ చేసి ఏ విధంగా చేస్తారనేది చూసుకోవాలి. అండ్ ఫోర్త్, రైట్ అబౌట్ కోరిలేషన్ అండ్ లీనియర్ రిగ్రెషన్ అంటాడు. కోరిలేషన్ గురించి, లీనియర్ రిగ్రెషన్ గురించి రాస్తే సరిపోతుంది. అండ్ ఫైనల్ యూనిట్, ఓకే, ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి. నెక్స్ట్ చూడండి, హౌ టు ప్రిడిక్ట్ సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఒక ప్రోటీన్ యొక్క సెకండరీ స్ట్రక్చర్ నథింగ్ బట్ మనకి యాక్చువల్గా ఏముంటుంది, మనకు ఆల్ఫా హెలిక్స్, బీటా ప్లేటెడ్ స్టేట్స్, లూప్స్ ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఐడెంటిఫై చేయడం కోసం మనం ప్రైమరీ సీక్వెన్స్ని ఇస్తే కొన్ని డేటాబేసెస్కి అది దట్ ప్రొడ్యూసెస్ సెకండరీ స్ట్రక్చర్. సో దాని గురించి ఎలా చేస్తామని చూసుకొని పోవాలి. బయోఇన్ఫర్మాటిక్స్ కాన్సెప్ట్ ఇది. రైట్ అబౌట్ ప్రోటీన్ హోమాలజీ మోడలింగ్ అండ్ థ్రెడ్డింగ్. టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి మనకి యాక్చువల్గా. సీక్వెన్స్ని తీసుకునేసి ప్రోటీన్ స్ట్రక్చర్ని బిల్డ్ చేసే మెథడ్స్ ఇవి. ఓకే, ప్రోటీన్ సీక్వెన్స్ తీసుకునేసి హోమాలజీ మోడల్ ద్వారా ఏ విధంగా టెంప్లెట్ని యూస్ చేస్తాం, అదేవిధంగా థ్రెడ్డింగ్. ఓకే, మనకు టెంప్లెట్స్ ప్రాపర్గా దొరకనప్పుడు థ్రెడ్డింగ్కి వెళ్తాం, అది ఎలా అనేది చూడాలి. అండ్ వాట్ ఈస్ మల్లా డైనమిక్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇంపార్టెన్స్ అన్నాడు. డైనమిక్స్ని యూజ్ చేసేసి మనం యాక్చువల్గా ఒక ప్రోటీన్ని వాటర్లో కానీ లేదంటే మెంబ్రెయిన్లో కానీ పెట్టేసేసి దాని యొక్క స్ట్రక్చర్ని బిల్డ్ చేస్తాం. ఓకే, కంప్యూటేషనల్గా. సో న్యాచురల్గా సెల్లర్గా ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ని మనం ఒక ప్రోటీన్కి ఇచ్చేసేసి దాని యొక్క ఫోల్డింగ్ని ప్రాపర్గా అయ్యేటట్టు చేస్తాం. దట్ ఈస్ అ మల్లా డైనమిక్స్. దాని గురించి ఇంపార్టెన్స్ ఏంటున్నది మీకు ఇచ్చింటాడు క్లియర్గా, అది చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఉండి రైట్ అబౌట్ ది చౌపాస్మాన్ అండ్ న్యూరల్ నెట్వర్క్ రూల్స్. సో చౌపాస్మాన్ న్యూరల్ నెట్వర్క్ రూల్స్ అనేటివి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. అండ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us and please share these important questions for your friends. That will helpful to the your friends and also our channel. Thank you very much. Thank you.